హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణకు గుదిబండగా మారనున్నది ఆగస్టు మాసం అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే మరి ఆగస్టు సంక్షోభం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడ మీద కత్తిలా వేలాడుతూ ఉన్నదో అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా ఆగస్టు అనేది మరి ఇక్కడ గుదిబండగా మారే అవకాశం ఉన్నది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి మరి ఏదైతే రుణమాఫీ హామీ ఇచ్చిండో రేవంత్ రెడ్డి, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15లోగా మరి రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా ఇదే ఆగస్టు నెలలోపు మరి పంపిణీ చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రైతు బీమాకు సంబంధించిన కిస్తీ కూడా ఆగస్టు 14 ముగుస్తూ ఉంది. కాబట్టి దానికి వారం 10 రోజుల ముందే ఆ కిస్తీ కూడా కట్టాల్సిన అవసరం ఉన్నది. దాంతో మరి నిధుల సేకరణ కోసం మరి ఇక్కడ ఆగస్టు నెల నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచబోతూ ఉన్నారు. అదేవిధంగా మద్యం ధరలను కూడా పెంచబోతూ ఉన్నారు. ప్రధాన ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి అవి రిజిస్ట్రేషన్ల ద్వారా అదేవిధంగా మద్యం ద్వారా ప్రధానంగా వస్తాయి. కాబట్టి దానికి సంబంధించి మరి ఇప్పటికే 35,000 కోట్లు మరి ప్రతి ఏటా మద్యం మీద ఆదాయం ఉన్నది. దాన్ని 45,000 కోట్లకు పెంచాలంటే మరి ఇక్కడ మద్యం ధరలను మరి పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇక్కడ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో మరి ఆగస్టు 1 నుండే ఇటు మద్యం ధరలు పెరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచబోతూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచకుండా ఏదైతే భూముల విలువను పెంచుతారో ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆగస్టు మాసం అనేది తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారింది. మరోవైపు ఆగస్టు సంక్షోభం నుంచి ఏ విధంగా బయటపడాలని చెప్పి ఏదైతే జూలై 24వ తారీఖున మరి సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆయన మరి వాదనలు వినబోతూ ఉన్నారు. కాబట్టి దానిలో మరి ఈడీ జోక్యం చేసుకుంటే అది మరి రేవంత్ రెడ్డికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఆయన సీటుకే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. మరోవైపు ఆయన సీటును లాగేయడానికి ఆయన సహచార మంత్రులు రెడీగా ఉన్నారు. అందులో భాగంగానే మరి నిన్నటి రోజున ఏదైతే డిప్యూటీ సీఎం మరి బర్త్డే వేడుకలు ఉన్నాయో హైదరాబాద్లో పలు చోట్ల ఫ్లెక్సీలు కట్టిండ్రు. అక్కడ కూడా డిప్యూటీ అనేది పదం కనబడకుండా చీఫ్ మినిస్టర్కు బర్త్డే వేడుకలు అని చెప్పి ఫ్లెక్సీలు కట్టిన పరిస్థితులను కూడా మనం భావించవచ్చు. ఇకపోతే ఏపీలో 140 నియోజకవర్గాల్లో మరి ఇక్కడ ఈవీఎంలలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని చెప్పి మరి ఈవీఎంలు హ్యాక్ అయినాయని చెప్పి మరి ఇక్కడ ఏదైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయో ది వైర్ అనే సంస్థ ఈ వెబ్సైటు మరి వెబ్ న్యూస్ దానికి సంబంధించిన సంచలన కథనం ప్రచురించడంతో పాటు దాని ఆధారాలతో సహా ఈసీకి లేఖ రాసింది. దాని మీద ఈసీ నుంచి ఇప్పటివరకు స్పందన లేదు. మరోవైపు ఎలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజాలు కూడా మరి ఇక్కడ ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉన్నదని పేర్కొనడం ఇక్కడ ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు నిజంగానే ఈవీఎంలు కనుక హ్యాక్ అయినట్టుంటే మరి 240 నియోజకవర్గాలకే బీజేపీ ఎందుకు పరిమితం అయ్యేది? వాళ్ళు కోరుకున్నట్టుగా 400 నియోజకవర్గాలను హ్యాక్ చేసి గెలిచేవాళ్ళు కదా అని మరో వర్గం కూడా వాదిస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఏదేమైనా ఏపీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మరి 100 నుంచి 140 నియోజకవర్గాల్లో మరి 2 ఓట్ల నుంచి సుమారు 4,000 ఓట్ల వరకు తేడాలు జరిగినాయి. ఏవైతే ఓటింగ్ శాతం ఎంత జరిగింది, ఎన్ని ఓట్లు పోలైనాయి అని చెప్పేదానికును ఆ తర్వాత లెక్కించేదానికి అదనంగా ఎక్కువగా వచ్చినట్టుగా కూడా ఇక్కడ లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఈవీఎంల మీద మరి అనుమానాలను తొలగించాల్సిన అవసరం ఈసీ మీద ఉన్నదని మరి ప్రజలందరూ కూడా భావిస్తున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో ముందుగా కౌంటింగ్లో గోల్మాల్, పోలైన ఓట్ల కన్నా లెక్కించినవి ఎక్కువ, 140కి పైగా నియోజకవర్గాల్లో మాయా, పోలైన ఓట్లకు కౌంటింగ్కు కుదరని లెక్క, 2 నుంచి 3,811 ఓట్ల వరకు వ్యత్యాసం, చాలా సెగ్మెంట్లో తక్కువగాను లెక్కింపు, 5 దశల వరకు ఓటింగ్ శాతమే వెల్లడి, విమర్శల తర్వాతే ఓట్ల వివరాలు ఇచ్చిన ఈసీ అని చెప్పి మరి ఏదైతే వాళ్ళు 7 దశలలో మరి ఎంపీ ఎన్నికల పోలింగ్ జరిగిందో అందులో 5 దశల వరకే ఇచ్చిండ్రు. తర్వాత 2 దశలకు సంబంధించి ఇవ్వకపోతే అనేక విమర్శల తర్వాత ఇచ్చిందని చెప్తున్న పరిస్థితి. మరోవైపు 140 నియోజకవర్గాల్లో ఏపీలో 140 నియోజకవర్గాల్లో మరి ఇక్కడ తేడాలు వచ్చినాయి. ఖచ్చితంగా పోలైన ఓట్ల కంటే 2 నుంచి 3,811 ఓట్ల వరకు కూడా వ్యత్యాసం ఉన్నదని చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఈవీఎంల మీద మరి హ్యాక్ చేసే అవకాశం ఉన్నదని చెప్పి ఇక్కడ ఎలాన్ మస్క్ మరి ఏదైతే ప్రకటన చేసిందో అది అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఉన్నది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు సాధ్యమేనన్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మనుషులు లేదా
ఏఐతో హ్యాకింగ్ ముప్పు, ఎన్నికల్లోంచి వాటిని తొలగించాలని సూచన. భారత్లో ఈవీఎంలను హ్యాక్ చేయలేదు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. అంటే ఏదైనా హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ఎలాన్ మస్క్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి దీనికి సంబంధించి ఈవీఎంల మీద ఈ రకంగా అపోహలు వెలువడుతున్న నేపథ్యంలో మరి ఆ ఈవీఎంలకు సంబంధించి మరి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిన ఆ అవసరం మరి ఈసీ మీద ఉన్నదనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. మరి సుప్రీంకోర్టు లాంటి మరి ఏదైతే న్యాయ ప్రాధికార సంస్థలు కూడా ఈవీఎంల మీద విశ్వాసం ఉంచింది. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఈవీఎంల మీద ఉన్న ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమాన తెరలను తొలగించాల్సిన బాధ్యత ఈసీ మీద ఉన్నదనే విషయాన్ని కూడా గమనించాలి. ఇకపోతే త్వరలో మద్యం ధరల పెంపు ఆలోచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ధరల ప్రస్తావన. లాభ నష్టాలపై అధికారుల బేరీజు, లక్ష్యానికి అనుగుణంగా టార్గెట్లు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఆగస్టు మాసం గుదిబండగా మారిందో ఇప్పుడు ప్రభుత్వానికి ఆ గుదిబండ అంతా కూడా మరి ఏదైతే జనం నెత్తిన బాధి మరి దీనికి సంబంధించిన నిధుల సేకరణకు మరి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదైతే మరి ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి ఈ జూలై ఆగస్టు నెలల్లోనే మరి డబ్బులు రైతుల ఖాతాలో వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి కూడా ఆగస్టు 14 వరకు కిస్తీ కట్టి ఉన్నది గత ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు కిస్తీ కట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి ఆగస్టు నెలలోనే ఆ కిస్తీ కూడా కట్టాలి. అదేవిధంగా రుణమాఫీ కోసం మరి 35,000 కోట్లు అవసరం పడతాయని చెప్తున్న పరిస్థితి. మరి దానికి కూడా నిధులను సేకరించాలి. మరి నిధులన్నింటినీ సేకరించాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అదేవిధంగా మద్యంలే ప్రధాన ఆదాయ వనరులు కాబట్టి మరి మద్యం ధరలు 1 తారీఖు నుంచి పెంచబోతున్నారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రెండోది చూసుకున్నట్టయితే మరి త్వరలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చే యోజనలో ప్రభుత్వం. ఛార్జీల పెంపు కార్యాచరణపై వ్యాపారుల్లో ఆందోళన. ఇప్పటికే రాష్ట్రంలో రియల్ కార్యకలాపాల్లో స్తబ్దత అని చెప్పి మరి ఒకవైపు రియల్ ఎస్టేట్ ఇప్పటికే స్తబ్దుగా ఉన్నది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే మరింత మరి దెబ్బతినే ప్రమాదం ఉన్నదని చెప్తున్న పరిస్థితి. ఈ రెండు కూడా మరి ఆగస్టుకు సంబంధించిన ఏదైతే ఆగస్టు గుదిబండగా మారిందనే దానికి మరి అదేవిధంగా ఈ పక్కనే ఉన్న దీన్ని కూడా ఇది కూడా ఆగస్టుకు సంబంధించిన మరి ముడిపడ్డ అంశాన్నే మనం ఇక్కడ భావించవచ్చు. ఏదైతే మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఆయన జన్మదినం ఉన్నదో హ్యాపీ బర్త్డే చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఇక్కడ చీఫ్ మినిస్టర్ బట్టి అని చిన్న అక్షరాల్లో డిప్యూటీ అని రాసిండ్రు. ఏదైతే త్వరలో మరి చీఫ్ మినిస్టర్ కాబోతా ఉన్నానని మరి ఇక్కడ వాళ్ళ వర్గం నేతలు అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు ఇక్కడ సీఎంకు డిప్యూటీ సీఎంకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న పరిస్థితులను కూడా ఇక్కడ గమనించవచ్చు. ఆయన సతీమణికి టికెట్ రాకుండా అడ్డుకున్నదే రేవంత్ రెడ్డి అని చెప్పి బట్టి వర్గం కూడా ఆయన మీద గుర్రుగా ఉన్న పరిస్థితులను మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఆగస్టు నెలలో ఏదైతే ఆయన ఓటుకు నోటు కేసు మరి అక్కడ సుప్రీంకోర్టులో మరి విచారణకు రాబోతా ఉన్నదో ఆ నేపథ్యంలో ఆయనను సీఎం పదవి నుంచి తొలగిస్తారని త్వరలో బట్టి విక్రమార్కనే సీఎం కాబోతా ఉన్నాడని చెప్తున్న పరిస్థితి. అంటే ఆగస్టు సంక్షోభం అనేది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మెడ మీద ఊలాడుతూ ఉన్నది. మరోవైపు ఆగస్టుకు సంబంధించి నిధుల సేకరణ తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారింది. ఇదంతా కూడా ఆగస్టు సంక్షోభానికి ఆగస్టు గుదిబండకు సంబంధించి రిలేటెడ్గా ఈరోజున్న వార్తలన్నింటినీ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే నీటికి సంబంధించి మరి ఏదైతే ఉందో నీటిలో అవకతవకలు జరిగినాయని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి ఒప్పుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు గుజరాత్లో కూడా నీట్ పేపర్ లీక్ అయిందని చెప్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా మరి ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను మాట్లాడుతూ నీటిపై మాట్లాడరేం, పరీక్షపై చర్చ నిర్వహించే ప్రధాని వెంటనే స్పందించాలి, కేంద్రం నిర్లక్ష్య వైఖరిని వీడాలి, సమగ్ర విచారణ జరిపించాలి, అక్రమాల బాధ్యులను శిక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలి. కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ అని చెప్పి మరి నీటి మీద ఇన్ని రకాల మరి ఆరోపణలు వస్తున్నాయి. ఆల్రెడీ బీహార్లో ఏదైతే మరి లీకేజ్ ముఠాను అరెస్ట్ చేసిర్రు, వాళ్ళు కూడా స్వయంగా అంగీకరించిర్రు నీటి ప్రశ్నపత్రం లీక్ అయిందని చెప్పి. ఈ నేపథ్యంలో మరి సుమారు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇక్కడ అంధకారంగా మారే అవకాశం ఉన్నది. దాని మీద త్వరగా నిర్ణయం తీసుకున్నట్టయితే వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వస్తే మరి మళ్ళీ ప్రిపరేషన్ దెబ్బతింటుంది, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. దీని మీద ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటన చేయడం లేదు, మరి ప్రధాని మోడీ స్పందించడం లేదని చెప్పి కూడా విమర్శనాస్త్రాలు సంధించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చుగా. విచారణ కాకుండానే తీర్పిస్తారా? పక్షపాత ధోరణిలో కమిషన్ చైర్మన్ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలకు వంతపాడుతున్నాడు. 2 ప్రభుత్వాల మధ్య అవినీత, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. పీజీసీఐఎల్ నిబంధన మేరకే ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం, మీడియాతో
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని చెప్పి మరి విచారణ కాకుండానే ఏ రకంగా తీర్పిస్తారు, ఆయన ఏదైతే పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చిండో ఈ సందర్భంగా ఆల్రెడీ అందులో అవకతవకలు జరిగినట్టు గత ప్రభుత్వం తప్పిదాలు చేసినట్టుగా మరి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మరి విచారణ పూర్తి కాకుండానే ఆయన ఆ అభిప్రాయానికి రావడంలో అంతరేమైంది. ఇవి కేవలం ఈ విచారణ కమిషన్ అనేది పొలిటికల్గా కాంగ్రెస్కు మరి లాభించడం కోసం గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం వేసిందే తప్ప దీనికి మరి చట్టబద్ధత లేదు, వాళ్ళ దగ్గర ఏదైతే నిష్పక్షపాత మరి విధానం లేదు అని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నీటిలో అక్రమాలు నిజమే, 2 చోట్ల వెలుగులోకి వచ్చాయి. కేంద్ర విద్యామంత్రి అంగీకారం, ఎన్టీఏ తీరు మారాలని వ్యాఖ్య, దోషులను వదిలిపెట్టేదిలే అని వెల్లడి. బీహార్లో పేపర్ లీక్ నేరాన్ని అంగీకరించిన 2 నిందితులు. నీటిపై 2 రోజులు దేశవ్యాప్త ఆందోళనకు విద్యార్థుల పిలుపు అని చెప్పి ఇక్కడ విద్యార్థిని మరి ఇక్కడ ఏదైతే రీనీట్ వీ వాంట్ జస్టిస్ రీనీట్ అంటే ఖచ్చితంగా మరి మాకు న్యాయం జరగాలంటే నీట్ ఎగ్జామ్ను మరి ఇక్కడ తిరిగి నిర్వహించాలని చెప్పి విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ బీహార్లో వెలుగు చూసింది నీట్ ఏదైతే ప్రశ్నపత్రం లీకేజ్, అదేవిధంగా గుజరాత్లో వెలుగు చూసింది. స్వయంగా విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్న నేపథ్యంలో ఇవి వెలుగులోకి వచ్చినాయి, ఇంకా వెలుగులోకి రాని ఎన్ని ఉన్నాయి. బీహార్ నుంచి మరి ఇక్కడ ఆంధ్ర వరకు, లేదంటే జమ్మూ కాశ్మీర్ వరకు, తమిళనాడు వరకు, కేరళ వరకు ఆ ప్రశ్నపత్రం వెళ్ళలేదు అనడానికి నమ్మకమైంది. ఇక్కడ వాళ్ళు దొరికిరు కాబట్టి దోషులైనరు. మరి ఒకసారి లీక్ అయింది అని అంటే అది ఎంత దూరమైనా వెళ్ళే అవకాశం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రీనీట్ నిర్వహించాలని చెప్పి ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణ దినపత్రిక వార్తలు పరిశీలించినట్లయితే స్టార్ క్యాంపెయినర్ గులాబీ దళంలో జ్వలించే చైతన్యం, కార్యకర్తలను ఉరకలెత్తించే ఉత్సాహం, ఆయన మాటల్లోనే ఉద్వేగం, పదాన కనిపించే తెలంగాణ ఆత్మగౌరవం. ఆర్ఎస్పీని ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ చీఫ్, పార్టీలో కీలకంగా మారిన మాజీ ఐపీఎస్, బాధ్యతలను భుజాల మోస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కేటీఆర్ హరీష్లతో పాటుగా కదం తొక్కుతున్న నేత అని చెప్పి ఏదైతే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తను ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే బీఎస్పీ తోటి మరి పొత్తు, బీఆర్ఎస్ తోటి బీఎస్పీ పొత్తు అని చెప్పి ఈయన మరి మాయావతి ద్వారా అడిగి ఎంపీ ఎన్నికల నేపథ్యంలో పొత్తు పెట్టుకున్న తర్వాత మరి మాయావతి యూటర్న్ తీసుకోవడంతో ఆయన బీఎస్పీకి ఎడమ చేత్తో రాజీనామా చేసి వదిలేసి వచ్చి ఏదైతే బీఆర్ఎస్లో చేరిండో తాను గెలిచినా ఓడినా ఇక్కడ కట్టుబడి ఉంటా అని చెప్పి, అదేవిధంగా బీఆర్ఎస్ ఉన్నతికి ఏదైతే పడ్డోళ్ళందరూ చెడ్డోళ్ళు కాదన్నట్టు మరి ఖచ్చితంగా పడిలేచే కెరటంలా ఫీనిక్స్ పక్షిలా మళ్ళీ పుంజుకుంటుందని చెప్పి కార్యకర్తలకు ధైర్యం ఇస్తా ఉన్నాడు. ఒకవైపు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లే మరి ఇక్కడ పార్టీని భుజస్కంధాల మీద మోస్తూ ఉంటే మరి 4వ భుజంగా ఇక్కడ ఆర్ఎస్పీ తోడైన అంశానికి సంబంధించి ప్రధానంగా వార్తను ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఇక రాష్ట్ర గవర్నర్గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ హైకమాండ్ మాస్టర్ ప్లాన్, నా రాష్ట్రంపై విషయం కక్కిన కిరణ్ రెడ్డి, తెలంగాణ చీకటవుతుందా అని శాపనార్థాలు, నేడు గవర్నర్గా అడుగుపెట్టనున్న వార్తలు, ఆందోళనలో తెలంగాణ వాదులు అని చెప్పి ఏదైతే మరి తెలంగాణకు మరి బద్ధ వ్యతిరేకిగా ఉన్నాడో మరి కిరణ్ కుమార్ రెడ్డి. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు మన తెలంగాణ రావడంలో మరి మోకాలడ్డిన నాయకుల్లో ప్రధాన కారకుడు కిరణ్ కుమార్ రెడ్డి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదైతే మరి ఇక్కడ ఈ తెలంగాణ బద్ధ వ్యతిరేకిని ఈరోజు ఆయన బీజేపీ పార్టీలో చేరిండు. మొన్నటి రోజున మరి ఎంపీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. ఒకవైపు కూటమి హవా నడిచిన మరి ఇక్కడ ఏదైతే ఏపీలో కూటమి హవా నడిచింది, 16 స్థానాలను గెలుచుకున్నది. మరి అయితే మొత్తం కలిపితే 21 స్థానాలకు చేరుకున్నది మరి కూటమి. ఆ 21 స్థానాల్లో కూడా మరి ఓడిపోయిన స్థానంలో ఈయన ఉన్నాడు. కేవలం వైఎస్ఆర్సీపీ 4 గెలిచింది. ఆ 4 కిరణ్ కుమార్ రెడ్డి సీట్ను కూడా వైసీపీ కైవసం చేసుకున్నది. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ మీద ఆయనను రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే కూటమిలో ప్రధాన కీలక భూమిక పోషించే చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు శిష్యుడే ఇక్కడ రేవంత్ రెడ్డి. ఇక్కడ పార్టీలు వేరైనా మరి ఇక్కడ భావజాలం మాత్రం వాళ్ళిద్దరిది ఒక్కటే. మరి గురు శిష్యులు కలిపి తెలంగాణకు అన్యాయం చేసే అవకాశం ఉన్నది. వాళ్ళకు తోడు మరో రెడ్డి తోడైంది ఇక్కడ పూర్తిగా
తెలంగాణలో రెడ్ల రాజ్యం నడుస్తూ ఉన్నదని చెప్తున్న నేపథ్యంలో అదనంగా మరో రెడ్డి మరి చేరబోతా ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వంలోకి అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఇప్పటికే మరి ఏదైతే ఇరిగేషన్ శాఖ సలహాదారుగా మన బద్ద వ్యతిరేకి ఉన్నాడో ఆయనను తీసుకొచ్చి సలహాదారుగా పెట్టిండు. ఆయన ఏపీలో మరి ఇక్కడ కార్యదర్శిగా చేసిండు, ఆయనను తీసుకొచ్చి ఇక్కడ సలహాదారుగా పెట్టిండు. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డికి రాబోతా ఉన్నాడంటే తెలంగాణ మీద కక్ష కట్టింది ఇక్కడ బీజేపీ ప్రభుత్వం. మరోవైపు తెలంగాణలో పేరుకే రేవంత్ రెడ్డి పాలన కానీ మరి పగ్గాలన్నీ చంద్రబాబు చేతిలోనే ఉంటాయనడంలో ఇక్కడ సందేహం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఒకరికొకరు సాయం. మాజీ సీఎం కేసీఆర్ లేఖ విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి వెనకేసుకొస్తున్న బీజేపీ, పవర్ కమిషన్ ఏర్పాటు వెనుక బీజేపీ ఉందా? బెంగాల్ సందేశ్ ఖాళీ అల్లర్లపై విచారణ కూడా ఆయనే, ఇక్కడ రేవంత్ అక్కడ మోడీ. తెర వెనుక ప్లాన్ ఏమై ఉంటుంది? కేసీఆర్ని ఇరికించే ప్రయత్నంలో భాగమైన గనుల విషయంలోనూ సాయం చేసుకుంటున్నారా? రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేలా ఇరు పార్టీల చర్యలు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే బీజేపీ కాంగ్రెస్లు మరి దేశవ్యాప్తంగా బద్ధ వ్యతిరేకులైనప్పటికీ కూడా తెలంగాణలో మాత్రం ఈ రెండు జట్టు కట్టి ఒకరికొకరు మరి ఇక్కడ బీఆర్ఎస్ను దెబ్బతీయడం కోసం మరి ఏకమవుతున్న పరిస్థితి అని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఏదైతే మరి లేఖ రాసిండో సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్, ఆయన విషయంలో బండి సంజయ్ స్పందించి మరి ఇక్కడ కమిషన్ను వెనుకేసుకొచ్చిన పరిస్థితిని మరి ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్టయితే మరి దీనికి సంబంధం లేని అంశంలో బండి సంజయ్ స్పందించిండు అని అంటే మరి వీళ్ళ ప్రమేయం కూడా ఉన్నదా పవర్ కమిషన్ వెనుక? గతంలో బెంగాల్ సందేశ్ ఖాళీ అల్లర్లకు కూడా ఆయన విచార కమిషన్ చైర్మన్గా ఉన్నాడు. అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా మిలాఖత్ అయినాయి అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వేలానికి తెలంగాణ గనులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన మోడీ సర్కార్ జూన్ 30లోగా వేలం జరపాలని ఆదేశం అని చెప్పి మరి సింగరేణికి ఇవ్వాల్సిన బొగ్గు గనులను కూడా వేలం వేయాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ఆదేశిస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ హయాంలో 9 సంవత్సరాల నుంచి కూడా మనం వేలం వేయాలని చెప్పి కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా వాటిని సింగరేణికి కేటాయిస్తేనే ఉంటుంది తప్ప నేను వేలానికి వెళ్ళను అని చెప్పి మొండికేసిన పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి రావడంతో మళ్ళీ దీన్ని వేలానికి వేస్తూ ఉన్నారు. మరోవైపు మన రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాటిని మరి సింగరేణికి కేటాయించడానికి ప్రయత్నం చేయకుండా త్వరగా వేలం వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితిని బట్టి మరి తెలంగాణ మీద, తెలంగాణ సంస్థల మీద ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీకి కానీ ఏ రకమైన చిత్తశుద్ధి ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకే అంటారు ఇంటి పార్టీ అనేది ఉంటే ఈరోజు పోరాటానికి ఒక అవకాశం ఉండే. ఈరోజు పార్లమెంటులో మరి తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఇంటి పార్టీ సంబంధించి ఒక్క ఎంపీ కూడా లేడు. కాబట్టి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్లు అక్కడ వాళ్ళ జాతీయ పార్టీ విధానాలు ఏవి అవలంబిస్తే వాటికి మరి తలొక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి బొగ్గు గనులు వేలానికి వెళ్ళి ఇవి ప్రైవేట్కి ఇచ్చేస్తే ఈరోజు సింగరేణి భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారే అవకాశం ఉన్నది. అదేవిధంగా సింగరేణి కార్మికులు, సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలు కూడా మరి మూతపడే అవకాశం ఉంటుంది. కార్మికుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ మాయమై త్వరలో మరి గనులన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిన ఆశ్చర్యం లేదనే విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదిగా. ఆగస్టు నుంచి బాధుడు షురు, అటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇటు మద్యం ధరలు అని చెప్పి మరి ఏదైతే ఆగస్టు గుదిబండకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే దశల వారీగానే మాఫీ, వచ్చే 15 నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు. మాఫీ కోసం 35,000 కోట్లకు పైగా అవసరమని అంచనా. ఈ సీజన్ రైతు భరోసాకు 10,500 కోట్లు, రైతు బీమా పంటల బీమాకు 4,000 కోట్లు, 2 నెలల్లో 50,000 కోట్ల మేర నిధులు కావాలి అని చెప్పి మరి ఆగస్టుకు సంబంధించి ఆగస్టు సంక్షోభం ఒకవైపు, ఆగస్టు గుదిబండ, ఆగస్టులో రుణాల ఏదైతే మరి ఆగస్టులో ఇక్కడ నిధుల సమీకరణ ఒక ఎత్తు అయితే నిధులను మరి ఇప్పుడు వీళ్ళకు పంపిణీ చేయాల్సిన కార్యక్రమం మరోవైపు. దీంతో మరి పూర్తి స్థాయిలో ఆగస్టు నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా గట్టెక్కుతుంది అని చెప్పి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆగస్టు నెల మాత్రం ప్రజలకు, తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారింది. ఈ 50,000 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి బాధుడంతా కూడా తెలంగాణ ప్రజల నెత్తి మీదనే ఉండబోతా ఉన్నది. ఒకవైపు మద్యం ధరలు, మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు 1వ తేదీ నుండి. మరోవైపు ఇంకా ఏ రకమైన మరి బాధుడు ఉంటుంది అనే విషయం మరి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఒకవైపు వీళ్ళు రుణం సేకరించి రుణం అందినట్లయితే ఓకే, లేదంటే మరి విలువైన భూములను అమ్మకాన్ని పెడతా ఉన్నారు, లేదంటే వాటిని కుదవబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా మరి గతంలో సర్కారు మరి ఏదైతే గత ప్రభుత్వం
తెలంగాణను అప్పుల్లో ముంచిందో అప్పులన్నిటి నుంచి బయటపడేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటికే సుమారు 30,000 కోట్లు అప్పు చేసిండు. ఈ 50,000 కోట్లు కూడా కలిపితే మరి ఏడాది లోపే 1,00,000 కోట్ల అప్పుకు వెళ్ళే అవకాశం ఉన్నది. దీనిలో కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త నిర్మాణాలు కానీ చేపట్టకుండానే కేవలం సంక్షేమ పథకాల కోసమే మరి ఇక్కడ జీతాలు ఇవ్వడం కోసమే ప్రభుత్వాన్ని నడపడం కోసమే మరి ఒక సంవత్సరంలో 1,00,000 కోట్ల అప్పు తెచ్చే అవకాశం ఉన్నదనే విషయాన్ని కూడా గమనించవచ్చు. ఈవీఎంల గుట్టు విప్పేదెవరు? ఒక్కొక్కటిగా ఈవీఎం అక్రమాలు వెలుగులోకి. ముంబైలో గెలిచిన శివసేన షిండే అభ్యర్థి రవీంద్ర వాయకర్పై దర్యాప్తు. ఆయన బంధువు మొబైల్తో ఈవీఎంను ఆపరేట్ చేసినట్లు ఆరోపణలు. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమి కాదన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఏఐ ద్వారా ఈజీగా హ్యాక్ చేయొచ్చంటూ ట్వీట్. మహా ఈవీఎం వివాదం. ముంబై నార్త్ వెస్ట్లో 48 ఓట్లతో నెగ్గిన శివసేన అభ్యర్థి మొబైల్ ఫోన్తో ఈవీఎంను హ్యాక్ చేశారనే ఆరోపణలు. కౌంటింగ్ కేంద్రంలో ఆపరేటర్ ఫోన్ వాడిన వాయకర్ బంధువు ఫలితాన్ని ప్రభావితం చేశారని మిడ్ డే పత్రిక కథనం ఖండించిన రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పి ఏదేమైనా ఈవీఎంల గుట్టు విప్పేది ఎవరంటే మరి ఈవీఎంల మీద ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గతంలో కూడా మరి ఆరోపణలు వచ్చినాయి. వాటికి సంబంధించి కొంతవరకు మరి ప్రజలకు స్పష్టతనిచ్చినా కూడా ఈరోజు ఏదైతే మరి కౌంటింగ్లో తారతమ్యాలు వచ్చినాయో, మరోవైపు ఇక్కడ 48 ఓట్లతోటే గెలిచిండు అనే దాని మీద కూడా మరి అనేక ఆరోపణలు వెలువడుతున్నాయి. దీంతో మరి ఏపీలో జరిగిన అంశాన్ని ది వైర్ అనే వెబ్ పత్రిక వెల్లడించిన కథనం మాత్రం సంచలనంగా మారింది. ఈవీఎంలను హ్యాక్ చేయడం సులభమే అని చెప్పి ఎలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజం చెప్పడం కూడా ఇక్కడ ఈవీఎంల మీద నీడలు అలుముకుంటున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జగన్ కోట రహస్యం. విశాఖ రుషికొండపై 500 కోట్లతో రాజభవనం నిర్మాణం. సద్దాం గాలి భవనాన్ని తలదన్నేలా 3 ఏళ్ల తర్వాత బాహ్య ప్రపంచానికి ఆ దృశ్యాలు. మార్బుల్ ఇంటీరియర్కే కోట్లలో. మీడియాతో కలిసి ప్యాలెస్లోకి టీడీపీ నేత గంట. ప్రజావేదికను కూల్చిన జగన్ తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారని ప్రశ్న. ఈ నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడి అని చెప్పి. ఫ్యాన్కు 3 లక్షలు, కమోడ్కు 13.5 లక్షలు, బాత్ టబ్కు 26 లక్షలు, ప్యాలెస్లో ఒక్కో బాత్రూమ్. జగన్ పేదలకు ఇచ్చిన సెంటు భూమి ఇళ్ళ కంటే 2 ఉన్నాయని చెప్పి మరి ఏదైతే ఇక్కడ విశాఖ రుషికొండ మీద ప్రభుత్వానికి సంబంధించి అంటే త్వరలో విశాఖను కూడా ఒక రాజధాని ఏర్పాటు చేసి మరి అక్కడ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం రుషికొండ మీద ఏదైతే మరి ప్యాలెస్ నిర్మించిండో ఆ ప్యాలెస్ సంబంధించిన ఫోటోలు నిన్న గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన అక్కడికి వెళ్ళి మరి మీడియాను వెంటేసుకొని పోయి ఇక్కడ ఏదైతే ప్యాలెస్ మరి అంగరంగ వైభవంగా కట్టిండు, ప్రజల దుర్వినియోగం అని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి, అదేవిధంగా ఏదైతే మరి చంద్రబాబు తాబేదార్ పత్రిక ఉన్నదో అది సంకలు గుద్దుకుంటూ రాసిన వార్తను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇది జగన్ కోట రహస్యం అయితే జగన్ సొంతానికి నిర్మించుకోలేదు కదా, అది ప్రభుత్వ ఆస్తే. మరి ప్రభుత్వ ఆస్తి అయితే రేపటి రోజున దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటారో వినియోగించుకోండి, మేమేం మా సొంతానికి కట్టుకోలేదు. రేపు ఆ రాజధానులలో అదొకటి ఉంటుంది, ఆర్థిక రాజధాని అని మీరు పదే చెప్తా ఉన్నారు కదా. మరి నీ ఆర్థిక రాజధానికి మరి ప్రధానమంత్రి రాష్ట్రపతి వస్తే వాళ్ళ విడిదికి కావాలి. మరి మీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు, మంత్రులు అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఖచ్చితంగా విడిది కోసం కావాలి కాబట్టి అన్ని హంగులతోటి నిర్మించినాం. మరి దాన్ని మీరు కావాలని చెప్పి ఇక్కడ ప్రాపగండ చేస్తూ ఉన్నారని చెప్పి కూడా వైసీపీ నిన్న ట్వీట్ చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఎవరి అభ్యంతరాలు వారికి ఉంటాయి. కేసీఆర్ చెప్పిన విషయాలను వాస్తవాలతో సరిపోల్చుతాం. BHEL ప్రతినిధులను వివరాలు అడుగుతాం. లేఖలో పేర్కొన్న అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తాం. సమీక్ష తర్వాతే తదుపరి చర్యలు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అని చెప్పి ఏదైతే నిన్నటి రోజున మరి ఇక్కడ కేసీఆర్ రాసిన ఘాటైన లేఖ ఇక్కడ మరి తెలంగాణలో ప్రజలందరినీ ఆలోచింపజేసింది. మరోవైపు సంచలనంగా కూడా మారింది. ప్రధాన పక్షాలు ఏదైతే మరి ఇక్కడ అధికార పక్షాలు ఉన్నాయో కేంద్రంలో, రాష్ట్రంలో వీటికి కూడా మింగుడు పడని పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏదైతే కమిషన్ చైర్మన్ ఉన్నాడో ఆయన విశ్వసనీయతనే దెబ్బతీసే విధంగా ఉన్నది. ఏదైతే మరి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వం ఉన్నది, ఇటు కమిషన్ చైర్మన్ ఉన్నాడు. ఒకవైపు మరి కమిషన్ విచారణ జరుగుతూ ఉంటే ఆ విచారణకు సంబంధించి ఎవరు విన్నైతే ఎలిగేషన్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి మరి ఇక్కడ ఏదైతే అఫిడవిట్లు రాకముందే వీళ్ళు విచారణ పూర్తి కాకుండానే అందులో అవకతవకలు జరిగినట్టు మీడియాకు వెల్లడించడంతో ఆయన ఘాటైన లేఖ రాసిండు. దాంతో మరి ఇక్కడ ఇటు కమిషన్ అయితేంది, అదేవిధంగా ఇటు ప్రభుత్వం అయితేంది దిద్దుబాటు చర్యలలో ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఎవరి
అభ్యంతరాలు వారికి ఉంటాయని చెప్పి కేసీఆర్ రాసిన దానిలో తప్పేమి లేదు. మరి ఆయన కొన్ని సమాధానాలు చెప్పారు, వాటిని సరిపోల్చి చూసుకుంటాం, మరి చూసుకొని దానికి సంబంధించి మరి న్యాయ నిపుణులతో సంప్రదిస్తా అని చెప్పి నిన్నటి రోజున కమిషన్ చైర్మన్ మరి ఇక్కడ ప్రకటించిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక మండలిలో ఆకర్ష్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురి కనీసం 14 మందిని చేర్చుకునేందుకు యత్నాలు. మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టనుందన్న వార్తలతో అప్రమత్తం. గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ నాటి సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ అని చెప్పి ఏదైతే మరి మండలిలో కాంగ్రెస్కు బలం లేదు, పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కే బలం ఉన్నాయి కాబట్టి ఇక్కడ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్కు ఆకర్షితుడైండు, కాంగ్రెస్ వెంట ఉన్నాడు. మరి అధికారికంగా పార్టీలో జాయిన్ కాలేదు, జాయిన్ అయితే ఆయన పదవికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి అనుబంధ సభ్యునిగా కొనసాగుతూ ఉన్నాడు అనధికారికంగా. మరి దాంతో బీఆర్ఎస్ ఏదైతే మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన మీద అవిశ్వాసం పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మరి ఆయనను కాపాడడానికి కాంగ్రెస్ నేతలు మరి ఇక్కడ మండలిలో ఆకర్ష్ పథకం ప్రవేశపెడతాను. ఏదైతే మండలి సభ్యులందరినీ కూడా నయాన్నో భయాన్నో మరి కొనుగోలు చేసో వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరోవైపు గుత్తా సుఖేందర్ రెడ్డి పదవి మాత్రం ప్రమాదంలో పడిందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. ఈ రుణమాఫీ కటాఫ్ ఖరార్ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఒక్కో కుటుంబానికి 2 లక్షల మాఫీ. ఒకే విడతలో 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా. భూమి పాస్బుక్, రేషన్, ఆధార్ ప్రామాణికంగా అర్హత. పీఎం కిసాన్ అందని వారికి వర్తింపజేయాలా వద్దా అన్నదానిపై పరిశీలన కేబినెట్లో చర్చించి విధి విధానాలు అని చెప్పి మరి ఏదైతే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కటాఫ్ డేట్ అయితే నిర్ణయించారు 2023 డిసెంబర్ 9కి కటాఫ్ డేటు. మరి ఎక్కడైతే డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు మరి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తాం. అదేవిధంగా పీఎం కిసాన్ యోజన ఏదైతే ఉన్నదో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మరి దాని ద్వారా రైతులకు అందే మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే వర్తింపజేయాలన్నా, లేదంటే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు వర్తింపజేయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలన్నా, ప్రైవేట్ ఉద్యోగులకు ఇవ్వాలన్నా వద్దా అనే దాని మీద నిర్ణయం తీసుకోవడానికి క్యాబినెట్ భేటీ కానున్నట్టుగా కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. హేమంత్ బోర్కడేపై బదిలీవేటు, లోటస్ పాండ్ అక్రమ నిర్మాణాల కూల్చివేత. హేమంత్ బోర్కడేపై బదిలీవేటు, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రిలీవ్. జీఏడీలో రిపోర్ట్ చేయాలన్న కమిషనర్ అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన మర్నాడే చర్య. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా మంత్రి ఆదేశాలతో కూల్చివేతలు అని చెప్పి ఇక్కడ ఏదైతే జగన్ ఇంటి ముందట మరి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పి జగన్ మరి హైదరాబాద్లో నివాస గృహం లోటస్ పాండ్లో ఉంటుంది. దాని ముందట సెక్యూరిటీ గార్డుల కోసం షెడ్లు వేసిండ్రు. ఆ షెడ్లు అన్నీ అక్రమ నిర్మాణాలు అని చెప్పి వాటిని నిన్న రోజున కూల్చేసిండ్రు. దాంతో కూల్చేసిన మర్నాడే ఇక్కడ హేమంత్ బోర్డేపై బదిలీ వేటు మరి బదిలీ వేటేసిన జోనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను బదిలీ పెట్టేసారు. ఈ తతంగం అంతా కూడా మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరిగింది. ఏదైతే మరి ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న మంత్రులు దీనికి పాల్పడరని చెప్తా ఉన్నారు. అందులో భాగంగా తుమ్మల నాగేశ్వరరావే మరి ఇక్కడ దీన్ని కూల్చివేత కారణమైంది. ఇక్కడ మంత్రి ఆదేశాలతోటి కూల్చివేతలని అక్కడ మరి ఆ సమీప ప్రాంతంలో ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు. తుమ్మల నాగేశ్వరరావుకును చంద్రబాబు నాయుడుకు మరి దగ్గర సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే చంద్రబాబు నాయుడు అక్కడ తెలుగుదేశం గెలిచిందో తుమ్మల నాగేశ్వరరావు కేక్ కట్ చేసి ఖమ్మంలో సంబరాలు చేసిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మరి ఇక్కడ శిష్యుడు రేవంత్ రెడ్డి చేసిండని చెప్పి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా శిష్యుని కంటే స్నేహితుడు తుమ్మల నాగేశ్వరరావే దీనికి పాల్పడడం చెప్పి మరోవైపు రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా బగ్గుమన్న పరిస్థితి. ఇక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ ఓడిపోతే మరి ఆయన మీద ఈ రకంగా వేధింపులకు పాల్పడడం ఏంది? ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సీఎంగా ఉండి కమ్మ సామాజిక వర్గానికి వందపాడడం ఏందని చెప్పి తీవ్ర ఆగ్రహావేశాలు వెలువడడంతో వెంటనే ఆయన మీద బదిలీ పెట్టేసిండ్రు. అంటే ముఖ్యమంత్రికే తెలియకుండా ఈ రకంగా ఏ విధంగా జరుగుతాయని చెప్పి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెడ్లందరూ కూడా అని చెప్పి ప్రధానంగా మరి ఇక్కడ ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇక నాలా ఎలా 10 ఏళ్లుగా నాలా ఛార్జీలపై పీఠముడి ధరణిపై
ధరల్లో నమోదై ఉండి ఎకరాల గుంటల్లో ఉంటేనే నాలా ఛార్జీల చెల్లింపునకు ఆప్షన్, గజాల చొప్పున రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు నో ఛాన్స్, సతమతం అవుతున్న చిన్న మధ్యతరహా బిల్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వమైన అనుమతి ఇవ్వాలని వెల్లడి అని చెప్పి ఏదైతే మరి నాలా ఛార్జీలకు సంబంధించి ఇప్పటివరకు ధరణిలో ఉన్న వాటికి మాత్రమే నాలా పర్మిషన్ ఇస్తూ ఉన్నారు, నాలాకు అనుమతి ఇస్తూ ఉన్నారు. మరి ధరణి పోర్టల్లో గుంటల్లో ఎకరాల్లో ఎంత ఉన్నా కూడా అది ధరణిలో ఉంటే వ్యవసాయ భూమి, ఆ వ్యవసాయ భూమిని మరి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ నాలాగా కన్వర్షన్ చేసుకోవాలనుకుంటే దానికి మరి ఆప్షన్ ఉన్నది తప్ప ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని గజాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు ఇక్కడ నాలాలు కనుక లేకపోతే వాళ్ళకు ఇంటి నిర్మాణానికి పర్మిషన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి ఇక్కడ గజాలలో ఉన్నదానికి నాలాకు ఆప్షన్ లేదు. కాబట్టి మరి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి చిన్న స్థాయి మరి ఇక్కడ చిన్న మధ్యతర బిల్డర్లందరూ కూడా వేడుకుంటున్నట్లు ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక జోరుగా నకిలీ మందుల దందా, ప్రజారోగ్యంతో కేటుగాళ్ల చెలగాటం, ఉత్తరాది నుంచి రాష్ట్రానికి సరఫరా, దాడుల్లో పట్టుబడుతున్న ముఠాలు, కోట్ల విలువైన ఔషధాలు స్వాధీనం అని చెప్పి ఏదైతే ఈరోజు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయో మరి ప్రధాన వ్యాపారంగా మారిందో ఈ మందులకు సంబంధించిన దందా, అందులో జోరుగా నకిలీ మందుల దందా జరుగుతూ ఉన్నది. మరి బయట రాష్ట్రాలు ఉత్తరాది నుంచి రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే పట్టాలెక్కని ప్రాజెక్టులు, ఏళ్ల తరబడి సాగుతున్న రైల్వే ప్రాథమిక తుది సర్వేలు, ప్రతిపాదనలో ఉన్నవి మంజూరు చేస్తే 83,543 కోట్ల కొత్త పనులు. రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే లైన్ల తుది సర్వేలు త్వరితగతిన పూర్తి కావాలన్న ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు జూలైలో కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో అధిక నిధులు మంజూరు చేయాలన్న ఎంపీల ఒత్తిడి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎవరు చేయాలి ఎంపీల ఒత్తిడి? మన రాష్ట్రానికి మరి రాష్ట్రం కోసం కొట్లాడే ఎంపీలు ఎక్కడున్నారు? ఇక్కడ ఏదైతే మరి కాంగ్రెస్ సంబంధించి 8 మంది ఉన్నారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి 8 మంది ఉన్నారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వ విధానాలకు మరి వాళ్ళు చేయలేపడం తప్ప వాళ్ళకు మాట్లాడే నోరే లేదు. ఇక్కడ బండి సంజయ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా కిషన్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళకు ఇక్కడ మంత్రి పదవులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ బొగ్గు గనుల మంత్రి అయిండు, వెంటనే వేలం వేయాలంటా ఉన్నాడు. మరి వాటిని సింగరేణికి అప్పగించడానికి ఆయన విస్తృతమైన అధికారాలను వినియోగించి కేంద్రంను ఒప్పించి మెప్పించి అవి కనుక సింగరేణి సంస్థకు అప్పగించినట్లయితే సింగరేణి సంస్థకు సంబంధించి మరికొద్ది మందికి ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది, సింగరేణి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి మెరుగైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మరి ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వెంటనే వేలం వేయాలి, జూలై 30 లోపే వేయాలి అని చెప్పి ఇక్కడ ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నాడని బట్టి మరి తెలంగాణ ప్రయోజనాల కోసం ఇటు కాంగ్రెస్ ఎంపీలు కానీ ఇటు బీజేపీ ఎంపీలు కానీ మరి ఏడా కొట్లాడే అవకాశం లేదు. మరోవైపు ఇంటి పార్టీకి సంబంధించిన ఎంపీలను మరి గెలిపించుకోకపోవడం మరి తెలంగాణ ప్రజల దురదృష్టం. ఈరోజు ఏపీతోటి పోల్చుకున్నట్టయితే ఏపీ మరి కోరినట్టు కేంద్రం మరి తల వంచుకొని ఇవ్వక తప్పని పరిస్థితి ఉన్నది. ఇలా చంద్రబాబు నాయుడు అక్కడ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. మరోవైపు బీహార్లో నితీష్ కుమార్ మరి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఏది అడిగితే అది వెంటనే మంజూరు చేసే అవకాశం ఉన్నది. కనీసం మనకు ఒక ఇంటిపాటికి 5-6 ఎంపీలు ఉంటే ఇలా కేంద్రం మెడలు వంచే అవకాశం ఉండే. మరి తెలంగాణ ప్రజలు చేజేతుల అవకాశాన్ని జారవిడుచుకున్న అంశాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా కేసీఆర్కు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్టుంది. విద్యుత్పై అసెంబ్లీలో న్యాయ విచారణ కోరిందే భారత. ఇప్పుడు కక్ష సాధింపు అనేవారిది అవగాహన రాహిత్యమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్య అని చెప్పి మరి ఏదైతే కేసీఆర్ ఇక్కడ ధిక్కార స్వరంతో మరి లేఖ రాసిండో దానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున బట్టి విక్రమార్క స్పందించిండు. ఏదైతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేనట్లు అంటున్నాడు. మరి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే వాళ్ళు కూడా పారదర్శకంగా ఉండాలి, వాళ్ళు కూడా గోప్యంగా ఉంచాల్సిన అంశాన్ని అది సీల్డ్ కవర్లో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నివేదికలను మరి ఇక్కడ విచారణ పూర్తి కాకముందే ఆయన ఒక నిర్ణయానికి రావడాన్ని బట్టి చూస్తే ముందే ఏం చేయాలో ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టుగా ఉన్నది. ఆయన ఒక చీఫ్ జస్టిస్ లాగా కాకుండా, అంటే రిటైర్డ్ జస్టిస్ లాగా కాకుండా, కమిషన్ చైర్మన్ లాగా కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మరి మాట్లాడినట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉండడంతో మరి ఇక్కడ ధిక్కార స్వరం వినిపించినట్టుగా ఉన్నది. న్యాయ విచారణ దాని మీదనే కాదు, ఆ ప్రభుత్వం చేసిన 10 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన ప్రతి దాని మీద కూడా న్యాయ విచారణ జరుపుకోండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పిండు కేసీఆర్. కానీ దురుద్దేశపూర్వకంగా ఇట్లా ఆపాదించినట్లయితే మరి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలి. జూలై ఆఖరులోగా తేల్చండి, ఎన్టీపీసీ నుంచి
2400 మెగావాట్ల కరెంటు కావాలా వద్ద రాష్ట్ర విద్యుత్ శాఖకు కేంద్ర మంత్రి ఖట్టర్ ప్రశ్న. విభజన చట్టం ప్రకారం రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్టీపీసీ నిర్మించే 2400 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కరెంటు కావాలా వద్దా అనేది జూలై ఆఖరులోగా తేల్చెప్పాలని కేంద్ర విద్యుత్ శాఖ కొత్త మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర విద్యుత్ శాఖకు సూచించారు. దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై ఆయన తాజాగా ఢిల్లీలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించే కొత్త ప్లాంట్ గురించి లోతుగా చర్చ జరిగింది. వాస్తవానికి ఈ ప్లాంట్ ఎన్టీపీసీ నిర్మించే కొత్త వాటి జాబితాలో తొలుతలో లేదు. ఉమ్మడి ఏపీ విభజన చట్టం ప్రకారం 4000 మెగావాట్ల ప్లాంట్ను తెలంగాణ కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే 1600 మెగావాట్ల ప్లాంట్ను తెలంగాణ విద్యుత్ కేంద్రం పేరుతో రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించింది. దీని నుంచి రోజుకు 3 కోట్ల యూనిట్ల కరెంటును తెలంగాణ సరఫరా చేస్తోంది. మిగిలిన 2400 మెగావాట్ల ప్లాంట్ను కూడా నిర్మించనున్నామని, దీని నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటారా లేదా చెప్పాలని గతంలో ఎన్టీపీసీ తెలంగాణ విద్యుత్ శాఖకు లేఖ రాసింది. దీనిపై రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఇటీవల చర్చించింది. ఎన్టీపీసీ కొత్తగా నిర్మించే ప్లాంట్ వ్యయం అధికంగా ఉంటుందని, అక్కడ కరెంటు ఉత్పత్తి ప్రారంభమయ్యేసరికి మరో 4-5 ఏళ్ళు పడుతుంది. అప్పటికి తెలంగాణలో దాని అవసరం పెద్దగా ఉండదని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ అధికారులు నివేదించారు. 2030-31 నాటికి తెలంగాణకు 14,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అవసరం అని చెప్పి మరి ఇక్కడ ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఎన్టీపీసీ మరి ఇక్కడ మనకు విభజన చట్టం ప్రకారం 4,000 మెగావాట్లు ఇక్కడ తెలంగాణలో నిర్మించాల్సి ఉన్నది. దాంట్లో ఆల్రెడీ 1600 మెగావాట్ల నిర్మాణం పూర్తయింది. మరో 2400 మెగావాట్ల కరెంటును మరి ఇక్కడ నిర్మాణం చేపడతా ఉన్నది. దానికి సంబంధించి మరి పీపీఏ ఒప్పందం చేసుకుంటేనే మరి ఉంటుంది, లేదంటే మేము బయట వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటామని చెప్పి ఇక్కడ అల్టిమేటం జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మరోవైపు 5-6 ఏళ్ళు పడుతుంది అది మరి అందుబాటులోకి వచ్చేటప్పటికి. అప్పటికి మరి కరెంటు వ్యయం పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి ఆ విద్యుత్ మనకు అవసరం లేదని చెప్పి అధికారులు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి నివేదించిందని, మరి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరి కరెంటు అవసరం పడితే మరి ఇప్పుడు ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటామో ఈ ధరకు కాకుండా దానికి రెట్టింపు ధర కూడా పెంచే అవకాశం ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే భవిష్యత్తులో కరెంటు కష్టాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే కొత్త కలెక్టర్లు వచ్చేశారు. పెద్దపల్లి కలెక్టర్గా బాధ్యత స్వీకరిస్తున్న కోయ శ్రీహర్ష కొత్త కలెక్టర్లు వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాల కలెక్టర్లు ట్రాన్స్ఫర్ కాగా వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, జగిత్యాల కలెక్టర్గా బి సత్యప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష ఆయా జిల్లాల కలెక్టరేట్ల కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఏదైతే 4 జిల్లాలకు ఉమ్మడి కరీంనగర్కు సంబంధించి 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఆల్రెడీ జగిత్యాల కలెక్టర్ మరి ఇక్కడ ఆదివారమే బాధ్యతలు స్వీకరించిండ్రు. అదేవిధంగా మిగతా 3 కూడా నిన్నటి రోజున బాధ్యతలు స్వీకరించిందని చెప్పి అందరూ కూడా 4 కలెక్టర్లు మరి ఇక్కడ బాధ్యతలు కొత్త కలెక్టర్లు కొలువుదీరిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. రైతుల మెడపై కల్తీ కత్తి, నకిలీ పత్తి విత్తనాలపై కొరవడిన నిఘా, ఆంధ్ర నుంచి యథేచ్ఛగా రవాణా, గత ప్రభుత్వంలో పీడీ యాక్ట్ ప్రయోగం నేడు పట్టించుకొని రాష్ట్ర సర్కార్. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తన కీటకాలు గ్రామాల్లో తిష్టవేస్తున్నారు. లేనిపోని విషయాలు చెప్పి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు చెబుతున్నా విత్తనాలు లభించక రైతులు నకిలీ విత్తన మాయగాళ్ళ ఉచ్చులో పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కల్తీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పీడీ యాక్ట్ నమోదు చేసి కటకటాల్లో పంపించారు. ప్రస్తుత పరిస్థితి తారుమారు కావడంతో కొందరు వ్యాపారులు నకిలీ విత్తన వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి రవాణా చేస్తూ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని చెప్పి ఇక్కడ ఏదైతే మరి విత్తనాలకు సంబంధించి రైతులు ఏ రకంగా పడిగాపులు కాస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ లాంటి చోట్ల అక్కడ పత్తి విత్తనాల కోసం రైతులు మరి క్యూలు కట్టిన నేపథ్యంలో తోపులాట జరిగింది. వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు కూడా జరిగినాయి. మరోవైపు ప్రభుత్వం మరి అందుబాటులో ఉంచక మరి ఇక్కడ నకిలీ కీటకాలందరూ కూడా నకిలీ విత్తనాలు రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఎవరైతే నకిలీ విత్తనాలు చేస్తారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించడంతో నకిలీ విత్తనాలు మరి అమ్మడానికి జంకే వాళ్ళు వ్యాపారులు ఈరోజు ప్రభుత్వం మారడంతో మళ్ళీ పుట్టుకొచ్చారు నకిలీగాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా రైతులను యథేచ్ఛగా దోచుకుంటున్నారని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక.
చిన్నారికి కొవ్వొత్తులతో నివాళి. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లిలో కామాంధుల చేతిలో హత్యకు గురైన చిన్నారి స్మృత్యర్థం హరిపురం గ్రామంలో మాజీ సర్పంచ్ వెల్పూరి సంపదరావు ఆధ్వర్యంలో యువకులు నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. గ్రామకుడిలో చిన్నారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని చెప్పి ఈ సందర్భంగా మరి డిమాండ్ చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి ఇక్కడ సుల్తానాబాద్లో ఆ రైస్ మిల్ దగ్గర చిన్నారిని మీద మరి ఆమెను ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేసిండు ఆ దుండగుడిని, మరి ఉరిదీయాల బహిరంగంగా అని చెప్పి మహిళా సంఘాలతో పాటు యువకులు స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నిన్నటి రోజున శ్రీధర్ బాబు అదేవిధంగా సీతక్క మంత్రులు ఇద్దరు కూడా అక్కడ సందర్శించారు. నూతనంగా గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఏదైతే సంఘటన స్థలాన్ని సందర్శించి మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుని కఠినంగా శిక్షిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ రకంగా శాంతి భద్రతలు దెబ్బతింటా ఉంటే మరి పోలీసుల పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పి మంత్రి సీతక్క చెప్తా ఉన్నది. అయినప్పటికీ మరి ప్రభుత్వ విధానాలను ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, మరి ఇక్కడ ఏదైతే పోలీసింగ్లో విఫలమైన వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, పోలీసులను తమ స్వార్థం కోసం వాడుకోవడం కాకుండా కక్ష సాధింపు కోసం వాడడం కాకుండా ప్రజల సంక్షేమం కోసం ప్రజల భద్రత కోసం కనుక పోలీసులను మరి వాడుకున్నట్లయితే వాళ్ళు కూడా మరి విధులు సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. వాళ్ళకు వేలాపాల లేకుండా వీళ్ళకి సంబంధించి కక్ష సాధింపులు రాజకీయ వేధింపుల కోసం ఇక్కడ మరి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకుంటారో వాళ్ళు అసలు విధులు మరిచి ఎవరిని ఎక్కడ ప్యాక్ చేయాలనే ఆలోచనతోటే ఉన్నారనే అంశాన్ని గమనించి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోలీసులను తమ స్వార్థం కోసమో రాజకీయ కక్ష సాధింపు కోసమో వాడుకోవడం మానుకొని ప్రజల శాంతి భద్రతల రక్షణ కోసం కనుక మరి వారిని వినియోగించినట్లయితే ప్రజలకు మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రాంతం కూడా మరి సేమ్ గతంలో ఏ విధంగానైతే మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంతియుతంగా ఉన్నదో అదేవిధంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మెదక్ లాంటి చోట కూడా ఈరోజు మత ఘర్షణలు జరుగుతున్నాయి. మరి ఎప్పుడు చూడలే మెతుకు సీమలో ఇప్పటి వరకు ఇలాంటి ఘర్షణలు. ఈరోజు మెతుకు సీమలో కూడా మరి బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని అక్కడ ఏదైతే దాడులు చేసుకుంటా ఉన్నారు ఇటు హిందూ ముస్లింలు, మరి మెదక్ వరకు వచ్చినాయి, అవి పల్లెలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మరి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, శాంతి భద్రత విషయంలో కఠినంగా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏదైతే రాజకీయ నాయకులను ప్రత్యర్థి పార్టీల నాయకులను అణచివేయడానికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవడం కాకుండా ప్రజా సంక్షేమం మీద దృష్టి సారించాలని కోరుకుంటూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.